2006లో హైదరాబాద్ రియల్ రంగంలోకి ప్రవేశించి ఒక్కొక్క ఇటుకను పేర్చుతూ ఎంతో జాగ్రత్తగా సొంతింటిని కట్టుకున్నట్టు ప్రతి అపార్టుమెంటును ఎంతో శ్రద్ధగా నిర్మిస్తూ నిర్మాణ రంగంలో మారుతోన్న పోకడల్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఎలాంటి ఆటుపోట్లైనా అవలీలగా అధిగమిస్తూ నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా హైదరాబాద్ 4 వైపులా నిర్మాణాలను చేపట్టి కొన్ని వందల కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసిన హరిహర ఎస్టేట్స్ అధినేత శ్రీ యాదవరెడ్డి గారు మన రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోకి విచ్చేశారు. మరి ఆయన నేపథ్యమేమిటి, అసలెప్పుడు నిర్మాణ రంగంలోకి వారు ప్రవేశించారు, ఎన్ని ప్రాజెక్టుల్ని నిర్మించారు, నిర్మాణాల్ని చేపట్టే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు, ఈ 30 ఏళ్ల ప్రయాణంలో సంతోషం కలిగించిన సంఘటనలేమిటి, ఈ రంగంలోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డ సందర్భాలెన్ని, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోలో చూసేద్దామా మరి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో కలవడం, ఇలా మాట్లాడుకోవడం. థ్యాంక్ యూ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు యుఎస్లో ఉన్నారు, దే ఆర్ సిటిజన్స్. అబ్బాయి ఇక్కడే ఉంటాడు. సో అతను టోటల్లీ ఫుల్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నారు. దట్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. మా వైఫ్ హౌస్ వైఫ్. సో మీరు 1996లో హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయ్యారు. సో మరి ఎట్లా ఉంది సార్, అంటే మీ అసలు ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి మీరు రావాలని ఎందుకు అనుకున్నారు, స్టార్ట్ చేసిన పరిస్థితులు ఏంటి? యాక్చువల్గా నేను హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయిన తర్వాత నేను ఇక్కడ రామంతపూర్లో ఉండేవాడిని, రెంట్కు ఉండేవాడిని. సో అక్కడ ఉన్న వాతావరణంలో అప్పుడు అంటే ఏంటంటే అంత ఓపెన్ ప్లాట్స్ వెంచర్ బాగా నడుస్తుంది 1981లో. సో అక్కడున్న వాతావరణంతో మాకు కూడా అరే ఇది రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఇవి లేఅవుట్ అంటే ఏంటి, ఓపెన్ ప్లాట్ ఏంటి అనేది ఫ్రెండ్స్ తోటి మనం తెలుసుకోవడం జరిగింది. ఒక 5-6 ఇయర్స్ అట్లా చూసుకుంటూ ఉన్నాను. తర్వాత 89 నుంచి మేము కూడా చిన్న చిన్న లేఅవుట్లు 4 acres 5 acres ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉండేవి, లేఅవుట్లు చేసి సేల్ చేసాము. సో ఆ రోజు ఈ బీడీఏ ఉండేది, భాగ్యనగర్ డెవలప్మెంట్ అథారిటీ అని. బట్ అంత పబ్లిక్లో అవేర్నెస్ లేదు, ప్రతి వాళ్ళు అక్కడ పోయి చేసేవాళ్ళు కూడా కాదు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. సో ఆ విధంగా ఎంకరేజ్మెంట్ చేయడంలో అలా చిన్న చిన్న లేఅవుట్లు చేయడం వల్ల మనకు ఒక అనుభవం వచ్చింది. సరే లేఅవుట్ ఎందుకు, మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే బాగుంటుంది, కానీ అప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ అంత క్రేజీ కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా పెద్ద ఇష్యూ ఉండేది. మేజర్ రోల్ ఎక్కడ ఉండేదంటే ఈ క్యాన్ఫిన్ హోమ్స్, ఎల్ఐసి, ఎస్బీఐ ఇచ్చేవాళ్ళు హౌసింగ్ లోన్స్, లోన్ లోన్స్ సో ఎంప్లాయీస్కు. సో ఈ రోజుల్లో 3 రోజులు 4 రోజులకే లోన్ వస్తుంది, కానీ ఆ రోజు ఎల్ఐసికి అప్లై చేస్తే ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ వెరీ స్ట్రిక్ట్ స్క్రూటినీ జరిగేటి. సో దానికి ఏమైపోయిందనంటే హౌసింగ్ కొనుక్కునే వాళ్ళు కూడా ఏదో ప్లాట్ కొనుక్కొని వాళ్ళంతా వాళ్ళు కట్టుకునేవాళ్ళు. సో నాకు అక్కడ ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. ఏంటి అంటే మనము చిన్న చిన్న హౌసెస్ అంటే 180-200 yardsలో మనం కన్స్ట్రక్ట్ చేసి 1000 SFTలో అట్లా స్టార్ట్ చేస్తే ఎలా బాగుంటుంది అనే బేస్లో నేను ఆ విధంగా ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను. ఒక 4-5 years ఇయర్లీ ఒక 10-12 హౌసెసే కట్టేవాళ్ళం ఆ రోజుల్లో. సో మనకు అలా ఈ 10 houses పోనీకి కూడా 1 year టైం పట్టేది. ఎందుకంటే కట్టడానికి 6 నెలలు పట్టినా ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేదు, అంటే స్కిల్ లేబర్ లేరు, కాబట్టి ఆ రోజుల్లో అలా టైం గడిచిపోయింది. సో అక్కడ 1993లో నేను కొంచెం అంటే ఇక్కడ అప్పటికే అపార్ట్మెంట్ వాతావరణం బాగా నడుస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు లో బడ్జెట్లో కన్స్ట్రక్ట్ చేసి అమ్మేవాళ్ళు మాస్గా. సో మనకున్న బడ్జెట్లో మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక 350 yards ప్లాట్లో G+2 floors 2 floors అలా 6-7 ఫ్లాట్స్ కట్టడం స్టార్ట్ చేశానండి. అది అక్కడ మనకి ఇన్స్పిరేషన్ అనేది జరిగింది అక్కడ. 1996లో మీరు ఫస్ట్ అపార్ట్మెంట్ ఎక్కడ కట్టారు, అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది, మీరు ఎంతకి సేల్ చేసేవాళ్ళు, బయ్యర్స్ ఎలా ఉండేవారు అప్పట్లో? కన్స్ట్రక్షన్ అప్పుడు అంతా 2 bedroom కాన్సెప్ట్, సింగిల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ అండి. అంటే 600 square feet, అంటే అప్పుడున్నటువంటి పబ్లిక్లో వాళ్ళకి ఎకానమీ పొజిషన్ బట్టి సింగిల్ బెడ్రూమ్ ఆర్ 2 bedroom ఉండేది. 3 bedroom కాన్సెప్ట్ చాలా తక్కువ. సో సింగిల్ బెడ్రూమ్ 600, డబుల్ బెడ్రూమ్ అయితే 900, 1000, 1100 వరకే కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళం.
సో ఆ రోజుల్లో కాస్ట్ అంతా చాలా తక్కువ కాస్ట్ ఉండేదండి. ఎంత అయ్యేది? 400, 500 రూపీస్కే వచ్చేది. అన్ని మెటీరియల్ చాలా చీప్గా ఉండేవి. సో మేము అమ్మేది కూడా ఎస్ఎఫ్టీ 280 రూపీస్ నుంచి స్టార్ట్ చేసామండి. ఎస్ఎఫ్టీ 280, 300, 350 అలా 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 పెరుక్కుంటూ ఇప్పుడు ఈ రోజుకి ఈ స్టేజ్కి వచ్చింది. మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్ మరి 400 అయినప్పుడు సేల్ ప్రైస్ ఎంత ఉండేది అప్పుడు? ఏదో అప్పుడంతా 600 అండి. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ముందు తక్కువ ఉండేది. తర్వాత 600, 700 అట్లా పెరుగుకుంటూ వచ్చింది. అంటే కంపారిజన్‌లో ఒక ఎస్ఎఫ్టీకి 100 రూపీస్, 50 రూపీస్ మార్జిన్‌లోనే అమ్మేవాళ్ళు. అప్పుడు అంటే ఆ రోజుల్లో కొనేవాళ్ళు కూడా తక్కువ. సో ఆ విధంగా డెవలప్ అవ్వుకుంటా వచ్చింది అది పరిస్థితి. ఫస్ట్ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు సో ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే సేల్స్‌లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు అంటే అసలు ఎందుకు వచ్చానా ఈ ఫీల్డ్‌లోకి అని ఏమైనా అనిపించిందా అప్పుడు ఆ ఫస్ట్ అపార్ట్మెంట్‌లో? అట్లా ఏం లేదండి. అక్కడున్న వాతావరణము, అక్కడున్న పొజిషన్స్‌ని బట్టి, మనకున్న మార్కెట్ ట్రెండ్స్‌ని బట్టి ఇప్పటిలాగా ఫ్రీ లాంచ్‌లు ఇట్లాంటి ఏం స్కీమ్స్ లేవు. అప్పుడు ఏమైందంటే టోటల్‌గా స్ట్రక్చర్ అయిపోయి, బ్రిక్ వర్క్ అయిపోయి, కలరింగ్ స్టేజ్‌లోనే కొనుక్కునే వాళ్ళు వచ్చేవాళ్ళు. మనం మొదలుపెట్టినప్పుడే వచ్చి కొనుక్కునే వాళ్ళు ఎవరు కాదు. ఈవెన్ కలర్ అయిపోయి టోటల్ రెడీ టు ఆక్యుపై అన్నప్పుడే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. అంటే అప్పటి ట్రెండ్ అది. సో దానితోటి మనం ఇయర్లీ 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ చేయలేని పరిస్థితి. సో మనకున్న బడ్జెట్ అంటే డిఫరెంట్ బిల్డర్స్ దే హావ్ సో మచ్ మనీ దే కెన్ డూ, అంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయొచ్చు. మనకున్న బడ్జెట్ లిమిట్‌లో మనం అలా గ్రో అవ్వుకుంటూ వచ్చాం. 96లో స్టార్ట్ అయిన మీ కంపెనీ తర్వాత ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వచ్చింది? నేను మోస్ట్ ప్రాబబ్లీ ఈస్ట్‌లో అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లోనే ఒక 20 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అన్నీ 1 ఎకర్ 3000 యార్డ్స్, 2000 యార్డ్స్ ఈ ఏరియాలోనే బాగా కాన్సంట్రేట్ చేసాం. ఓహో! ఎందుకు చేసామంటే దానికి ఒక కాన్సెప్ట్ చెప్తాను. నాకు అప్పటి నుండే ఒక క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ అనే ఒక బ్రాండ్ ఉండేది. సో దాంట్లో ఏంటి అంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అని అంటే వితౌట్ ఎనీ పేపర్ యాడ్, వితౌట్ ఎనీ ఏజెంట్స్, ఓన్ మార్కెట్ తోటి మాకు తెలిసిన కస్టమర్లే వచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే దట్ ఈస్ ఎ ట్రస్ట్. ఆర్జిటి ముఖంగా నేనేం చెప్తున్నానంటే మా యొక్క కస్టమర్లందరికీ నేను అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకు అనంటే వాళ్ళు మా మీద నమ్మకాన్ని పెట్టి ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల కింద అమ్మిన ఫ్లాట్‌లో ఉన్నటువంటి వాళ్ళ సన్స్, గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ సన్స్ వాళ్ళే వచ్చుకుంటారు. ఏంటంటే బ్రాండ్ దట్ ఈస్ యాదవ్ రెడ్డి గారు కడుతున్నారు, మనం అక్కడ బ్లైండ్‌గా కొనుక్కోవచ్చు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటే మనకు ఆ డెవలప్‌మెంట్ అయింది. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి. సో అది పరిస్థితి. హబ్సిగూడలోనే మీరు 20 ప్రాజెక్ట్స్ చేశారు. అంటే టోటల్ ఎన్ని ఫ్లాట్స్ కట్టారు? ఎంత బిల్డప్ ఏరియా డెవలప్ చేశారు? బిల్టప్ ఏరియా అంటే దాదాపు ఒక 1,00,000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ లేదు. ఓకే. బట్ హౌసెస్ మాత్రం మినిమమ్ 1000 హౌసెస్ వరకు మనం బిల్టప్ చేసి ఇచ్చామండి ఫ్లాట్స్. అంటే ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 200, ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 20. సైమల్టేనియస్ ఏంటంటే ఇక్కడ మనకు అప్పుడు ఓపెన్ ఏరియా లేదు స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడలో. సో రామంతపూర్ ఈ ఏరియాలో మనం చేసేటప్పుడు దాంట్లో ఏం చేసామంటే ఒక 1 ఎకర్, 2 ఎకర్ సైట్ తీసుకొని దాంట్లో సబ్ డివిజన్ చేసి విల్లాస్ అన్న కట్టేది, లేదు అంటే అపార్ట్మెంట్ అన్న కట్టేది. సో ఆ బేస్లో మేము అలా గ్రో అవ్వుకుంటూ వచ్చాం పరిస్థితి. ఫస్ట్ 10 ఇయర్స్‌లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ఐదర్ పర్మిషన్స్‌లో కానివ్వండి, ల్యాండ్ సెలక్షన్‌లో కానివ్వండి, లేదంటే మీరు సేల్స్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ కాస్ట్ పరంగా కానీ మీరేమైనా ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ 10 ఇయర్స్‌లో? ఫస్ట్ 10 ఇయర్స్‌లో ప్రాబ్లం అనేది ఏమీ లేదండి. ఎందుకు లేదు అని అంటే నెంబర్ 1 ల్యాండ్ కొనేటప్పుడే లీగల్‌గా చూసుకున్నాం. ఇప్పుడు అంత డిస్ప్యూట్స్ వచ్చేటివి కావు, లిటిగేషన్స్ ఉండేటివి కావు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మనకు పర్మిషన్స్ చాలా ఈజీగా వచ్చేటివి. అంటే టైం టేకింగ్ అయినా కూడా ఇబ్బంది లేకుండానే పర్మిషన్స్ వచ్చేటివి. ఇప్పుడు మీరు సేల్స్ పరంగా అన్నారు. సేల్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఓవర్ నైట్ ఇట్లా 100%, 200% ఇంక్రీజ్ కాలే. ఇయర్లీ 10% ల్యాండ్ రేట్ అయినా ఇంక్రీజ్ అయ్యేది, మన అపార్ట్మెంట్ అయినా అయ్యేది, ఈవెన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. మనం సిమెంట్, స్టీల్ తీసుకుంటే ఓవరాల్ ఇయర్లో 5-10% రేట్ ఇంక్రీజ్ ఉండేది. సో అబ్నార్మల్ అప్ అండ్ డౌన్స్ లేకుండే. సో దాంట్లో మనం పెద్ద 2006 వరకు ప్రాబ్లం ఫేస్ చేసింది ఏమీ లేదండి దాంట్లో. అంటే జనరల్గా గ్రాడ్యువల్గా మనం సేల్ ప్రైస్ కూడా అంతానే పెంచేవాళ్ళం. 10-15 మీరు లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళకి ఈ ఇయర్ కొన్న వాళ్ళకి ఒక 10% వేరియేషన్ ఉండేది. ఇట్లా అబ్నార్మల్ గ్రోత్ ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే స్లో అండ్ స్టడీలో మార్కెట్ అంటే ఎలాంటి ఒడిదొడుకు లేకుండానే నడిచింది. డిమాండ్ ఎక్కడుందో అక్కడే కట్టేవాళ్ళు ప్రాజెక్టులు. మీరు ల్యాండ్ ఎట్లా సెలెక్ట్ చేసుకునేటోళ్ళు? ఒక ల్యాండ్‌ని ఎట్లా సెలెక్ట్? ఇప్పుడు నా కాన్సెప్ట్ డిఫరెంట్ ఏంటంటే నాకు ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో అక్కడనే నేను సైట్ సెలెక్షన్ చేసుకునే ప్రీమియం ప్లాట్లు కొనేవాళ్ళని. ఎందుకు అనంటే మనం ఎంత ప్రొడక్షన్ చేసినా మార్కెటింగ్ లేనప్పుడు వేస్ట్. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఇక్కడే డెవలప్ అయింది, మనకు ఒక గుడ్ విల్ ఉంది. సో దాంట్లో ఏంటంటే
మనకు ఒక సైట్ పోగానే ఒక సైట్ వచ్చేది. ఒక సైట్ నేను తీసుకున్నానంటే దాని చుట్టుపక్కల ఒక 4 సైట్స్ డెవలప్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళే వచ్చి మాది కూడా కట్టండి అని ఇస్తారు. సో, దాంట్లో మనము ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డెవలప్‌మెంట్ 2086 వచ్చినాక బాగా అయిందండి. కానీ 86 ముందు ఔట్‌రేటే కొనేవాళ్ళం. ల్యాండ్ కాస్ట్ తక్కువ కొనుక్కొని మనం అలా డెవలప్ చేసేవాళ్ళం. సో, నా ఇంటెన్షన్, నా కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎంత ప్రొడక్షన్ చేసినా మార్కెటింగ్ చేయలేకుంటే వేస్ట్. వేస్ట్. సో, అందుకని ఏం చేస్తామంటే ఎక్కడైతే మార్కెటింగ్ ఉందో మన ప్రోడక్ట్‌ని సేల్ చేయగలుగుతామో అక్కడే డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్. అందుకనే నేను నాతో వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు మన వెస్ట్‌లో పోయారు, హైటెక్ సిటీలో ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళంతా మంచి మంచి వాళ్ళు అక్కడ డెవలప్ అయ్యారు. కానీ నేను ఇదే ఏరియాని ఫోకస్ చేస్తాను ఈస్ట్ జోన్‌లో. సో, మాకేంటంటే మార్కెటింగ్ ఈజీ. సార్ నేను పర్మిషన్ తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేసామంటే 50% బుకింగ్ ఇమ్మీడియేట్ అయిపోయేది. 1996 నుంచి 2006 వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉండేవి? అంటే స్థలాల రేట్లు ఎట్లా ఉండేవి? ఫ్లాట్ రేట్లు ఎట్లా ఉండేవి? అసలు బిల్డర్స్ యాటిట్యూడ్ ఎలా ఉండేది? ల్యాండ్స్ నేను చెప్పాను కదండీ! అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ రేట్స్ అనేది ఎప్పుడు కూడా 10-20% ఉండేది. ఈవెన్ బంజారా హిల్స్, హైటెక్ సిటీ అప్పుడైతే ఇవన్నీ లేనే లేవు. అంటే మనకు ఇప్పుడు కోకాపేట అవన్నీ అప్పుడు లేదు. ఎప్పుడైతే హైటెక్ సిటీ డెవలప్ అయిందో దాని తర్వాత కూడా గ్రాడ్యువల్‌గానే గ్రో అయింది. నేను కొండాపూర్‌లో కూడా కట్టాను. ఇమేజ్ హాస్పిటల్ దగ్గర అపార్ట్మెంట్స్ కట్టాను. అంటే అక్కడి నుంచి మనకి ఏమైపోయిందో అక్కడ కూడా ఎక్కడ కూడా రేంజ్ అనేది 10-20% ఈవెన్ కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ కానియండి, ల్యాండ్ రేట్స్ కానియండి అండ్ సేల్ ప్రైస్ కానివ్వండి అంతకంటే ఎక్కువ పెరిగేది కాదు. ఇప్పుడు అప్పుడంతా నార్మల్గా ఫ్లాట్గా డెవలప్మెంట్ వచ్చింది. ఫ్లాట్గా కూడా మార్కెటింగ్ ఉండేదండి. ఎవరు కూడా అప్పుడు ఇబ్బందులు పడ్డోళ్ళు చాలా తక్కువ మంది బిల్డర్స్. వెస్ట్ హైదరాబాద్తో పోలిస్తే మీరు ఈస్ట్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. వాట్ ఈస్ ద రీజన్? నేను చెప్పాను కదా నాకు ఇప్పుడు మీకు వెస్ట్ అంటే కంపేరిటివ్ 2006 ఆర్ ఆఫ్టర్ అయినా కూడా అక్కడ పరిస్థితులు ఏంటి అని అంటే మనకు అది సాఫ్ట్వేర్ తోటి లింక్ ఉన్నప్పుడే అక్కడ హై అవుతుంది, డౌన్ అవుతుంది. ఇదేంటంటే గ్రాడ్యువల్ మార్కెట్, రూరల్ మార్కెట్, టీచర్స్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ డిఫరెంట్ పీపుల్ ఇక్కడ ఉంటారు. వీళ్ళది ఏంటంటే ఎట్ ఏ టైం రేజ్ కాదు, ఎట్ ఏ టైం డౌన్ కాదు. ఇది ఏంటంటే న్యూట్రల్గా ఉండే స్టడీగా ఈస్ట్ జోన్ అంతా కూడా స్టడీగా ఈస్ట్ కానీ నార్త్ కానీ ఇదంతా నార్మల్ గ్రోయింగ్ అండ్ నార్మల్గానే స్టడీగా వెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ అయింది అనుకోండి, సాఫ్ట్వేర్ బాగా కంపెనీలో వచ్చి ఎంప్లాయీస్ ఎక్కువ వచ్చారనుకోండి, సడన్గా రేజ్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత సడన్గా రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ వస్తుంది. సపోజ్ మార్కెట్ బాగాలేదు, రిసిషన్ వస్తుందంటే ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అయిపోతుంది. సో అట్లాంటి ఫ్లక్చువేషన్స్ ఇక్కడ లేదు. 2006లో 86 జియో వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే 10% మార్టగేజ్ కాస్ట్ వచ్చిందో, మార్టగేజ్ రూల్ వచ్చిందో, ఆ తర్వాత బిల్డర్స్ యాటిట్యూడ్ ఎట్లా మారిపోయింది? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే 86 జీవో ముందు బాగా డీవియేషన్ చేసేవాళ్ళండి. అంటే ఒక పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు బాల్కనీలన్నీ ఎక్స్టెండ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను చెప్తున్నాను ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సేమ్ ప్రొసీజర్. సో దాంట్లో ఏమైపోయింది అని అంటే పబ్లిక్లో అలానే అలవాటు అయిపోయింది, అలానే కొనుక్కున్నారు. ఎప్పుడైతే 86 జీవో వచ్చిందో దాని తర్వాత ఏమైందంటే బిల్డర్స్ కొంచెం హడ్డీలు అనిపించింది. అరే యాజ్ పర్ రూల్ కట్టాలనా, ఇది కడితే ఇది ఏంటి అని. బట్ ఆ జీవో ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో మనం ఫాలో కావాలి. సో ఆ రోజుకి ఇబ్బంది అనిపించవచ్చు. బట్ ఈ రోజుకు 86 జీవో ఎవ్రీబడి హ్యాపీ. ఎందుకనంటే మన సొంతమే కాకుండా కూడా కస్టమర్ యాంగిల్లో కూడా మనం వాళ్ళని ప్రొటెక్షన్ చూడాలి. ఎందుకనంటే వాళ్ళు కొన్న తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వచ్చి బాల్కనీ కొట్టడం, పెంట్ హౌస్లు కొట్టడం. ఇప్పుడు హెచ్జిఓ వచ్చి 10% మార్టిగేజ్ అయినాక బిల్డర్ ఎవ్వరు కూడా నీకు డివేట్ చేయాలనే కాన్సెప్ట్కి వెళ్ళరు. ఇది డబ్బులు ఇస్తారన్నా కూడా కట్టరు. ఎందుకు అని అంటే దాని న్యూసెన్స్ అనేది ఏంటంటే 10% మార్టిగేజ్ రిలీజ్ కాదు. తర్వాత అవేర్నెస్ ఆఫ్ ది కస్టమర్స్లో వచ్చింది, అసోసియేషన్ ఫామ్ అయినాయి. యు ఆర్ కన్స్ట్రక్టెడ్ యాజ్ పర్ జియో, నువ్వు అదే రూల్ ప్రకారం ఉండు, నువ్వు డీవియేషన్ చేయొద్దు. తర్వాత వాళ్ళు కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి కొనుక్కుంటున్నారు. వాళ్ళు కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమైతే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇలాంటి ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ స్కీమ్లు, బీఆర్ఎస్ స్కీమ్లు పెట్టారు. సరే అప్పుడు అందరు తప్పు చేశారు. గవర్నమెంట్ 2-3 ఆపర్చునిటీ ఇచ్చింది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆపర్చునిటీస్ ఇచ్చింది. రెగ్యులరైజేషన్ చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా లోన్స్ వచ్చినాయి. వాళ్ళు ఇవాళ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నారు. సో 86 జియో తర్వాత కూడా మీరు అలాంటి తప్పు చేస్తే డెఫినెట్లీ కస్టమర్ విల్ బి ఏ ప్రాబ్లం. అది డెఫినెట్గా మనకు కస్టమర్ ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ 86 జియో తోటి బాగా ఇంప్లిమెంట్ చేసిందని మనం అప్రిషియేట్ చేయాలండి. కానీ 2086 జియో వల్ల
చిన్న బిల్డర్స్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, చిన్న బిల్డర్స్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఒక బాగా ప్రచారం జరిగింది. అది నిజమంటారా? ఇప్పుడు ఏది కూడా గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చిందంటే ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, సర్టెన్ టైం వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మనకు కూడా బస్సులో వెళ్ళే వాళ్ళం కింద నడవమంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం దూరం నడిస్తే ఇది కూడా బాగానే ఉంది. అలానే ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక అలవాటు, అంటే ఒక హ్యాబిట్ అయిపోయింది. ఏంటంటే మనం ఇలా కట్టొచ్చు అని, ఇలా అమ్మొచ్చు అని. సో దాంట్లో ఏమైపోయింది, ఇది ఎప్పుడైతే వచ్చిందో ల్యాండ్ రేట్స్ కూడా రెగ్యులరైజ్ అయినాయి సార్ ఇప్పుడు. ఎందుకంటే నేను డీవియేషన్ కట్టి ఇంకా 2 ఫ్లోర్లు ఎక్కువ కడతాను, ఎక్కువ ఏరియా తీసుకుంటాను అని చెప్పి ఓనర్స్ దగ్గర వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడం, ఎక్కువ రేటు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే స్టాండర్డైజ్ అయింది. సో నాకు ఎంత వస్తుంది, నేను ఎంత కడతాను, నీకు ఎంత ఇస్తాను అనేది క్లారిటీగా మనం ఓనర్ అండ్ దట్ మీన్స్ ల్యాండ్ లార్డ్ అండ్ డెవలపర్కు మనకు ముందే కండిషన్స్ ఉంటాయి. మనం అంతకంటే ఎక్కువ కట్టలేము. సో అలాంటప్పుడు ఏమైందంటే కొంతమంది ఏంటంటే నేను డీవియేషన్ చేస్తే ఇలా ఉండేది అలా ఉండేది. ఇప్పుడంతా ఫ్లెక్సిబిలిటీ అయిపోయింది కదా, ఏం ప్రాబ్లం. గవర్నమెంట్గా డే టు డే అమెండ్మెంట్ చేస్తున్నది. చాలా ఇప్పుడు టీడీఆర్ ఫ్లోర్స్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి, మంచిగా హ్యాపీగా ఉన్నారు. మరి చిన్న బిల్డర్లకు ఇబ్బంది అనేది ఏం లేదండి. 1996 నుంచి 2025 వరకు మీరు ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టారు, ఎన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టారు, ఇంకా అదర్ డెవలప్మెంట్స్ మీరు ఏమేమి చేశారు, ఎంత బిల్టప్ ఏరియా ఓవరాల్గా మీరు ఇంతవరకు డెవలప్ చేశారు? మేము 1996 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశానండి. వెరీ గుడ్. మోర్ దెన్ 4000 కస్టమర్స్ ఉన్నారు మాకు ఒకటి. తర్వాత మేము ఒక 30 lakhs ఎస్ఎఫ్టీ వరకు మనం డెలివరీ చేసాం, 3 million వరకు. వెరీ గుడ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 2 million ఆన్ గోయింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్లో. సో మేము కస్టమర్స్ తోటి మాకు ఎలాంటి ఇబ్బంది, ఎందుకంటే మై మోటో ఈజ్ క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ. ఆ రెండే కాన్సెప్ట్లో పోతాం. ప్రాఫిట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఎస్టిమేషన్ వేసేటప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ కావాలనో రిమైనింగ్నే వర్కౌట్ చేస్తారు. మేము అన్నది అది వర్క్ చేసుకుంటూ పోతాం. వాట్ ఎవర్ ప్రాఫిట్ వస్తుందో అదే మనది అనుకుంటాం. ఇప్పుడు మనం ఎస్టిమేషన్ వేసి నాకు ఇంతే ఉండాలి, ఐ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనే దాంట్లో మేము చూడడం. అది దాంట్లో మాదంతా డిఫరెంట్ కైండ్లో ఏదో టైమ్లీ డెలివరీ, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ టైమ్లీ డెలివరీ అండి. సో ఆ విధంగా ఎవ్రీ కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కమర్షియల్లో పెద్ద కాన్సన్ట్రేట్ లేదు కానీ ఒక 6 ప్రాజెక్ట్స్ చేసాము. సో అవి ఒకటి అన్ని సెల్ఫ్ అక్వైర్డే ఉన్నాయి, మేము సేల్ ఏం చేయలేదు. సో అవి మై ఓన్ బిల్డింగ్సే ఉన్నాయి. సో రెసిడెన్షియల్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ నేను ఎక్కడ కూడా ఒక ఫ్లాట్ కూడా ఉంచుకోను. ఎవ్రీ అపార్ట్మెంట్లో అన్నీ కూడా కస్టమర్స్కి సేల్ చేసేస్తాను. వాట్ ఆర్ యువర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్? ఎక్కడెక్కడ కడుతున్నారు, ఎంత ఎస్ఎఫ్టీలో డెవలప్ చేస్తున్నారు? ఇప్పుడు నా ప్రజెంట్ బిగ్ ప్రాజెక్ట్ అండ్ మై డ్రీమ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ చెన్నారెడ్డి ఎంక్లేవ్ ఫిర్జాది కూడా అండి, ఉప్పల్లో. సో అది మర్రి చెన్నారెడ్డి శశిధర్ గారి ల్యాండ్. అది వాళ్ళది 20 acres ల్యాండ్ ఇంకా ఉండే. దాంట్లో ఇప్పుడు నాది 10 acres ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. అంటే ఒకటే రోడ్లో 4 gated కమ్యూనిటీస్ కడుతున్నాను. దాంట్లో ఈవెన్ 9 year ఆఫ్ స్పాన్లో 1100 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. 800 ఫ్లాట్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ టు ది కస్టమర్స్. ఓన్లీ 300 ఫ్లాట్స్ ప్రాజెక్ట్ ఈజ్ నౌ గోయింగ్ ఆన్ అండర్ కన్స్ట్రక్షన్. సో దాంట్లో ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒకటే రోడ్లో రైట్ అండ్ లెఫ్ట్. సో దాంట్లో ఏంటంటే ప్రతి కమ్యూనిటీని ఒకటే క్లస్టర్ లాగా చేయకుండా 5 acres, 3 acres, 2 acres అట్లా చేసి దాంట్లో ఏం చేస్తానంటే ప్రతి దాంట్లో ఒక 400 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, దానికి ఒక క్లబ్ హౌస్. సో 300 ఫ్లాట్స్ ఉన్నాయనుకో, దానికి ఒక క్లబ్ హౌస్. అలా మనం దేనేనంటే 4 gated కమ్యూనిటీస్ కడుతున్నాం ఒకటే దాంట్లో. సో 800 ఫ్లాట్స్ డెలివరీ చేసామండి. పోచారం సాఫ్ట్వేర్ దగ్గర ఉన్నట్టు జోడిమెట్ల చౌరస్తా అనుకోండి, దాన్ని మన పోచారం చౌరస్తా హైవే రోడ్కు ఇప్పుడు అక్కడ ఒకటి 3 acresలో 360 ఫ్లాట్స్ కడుతున్నాం. హై రేజ్ 15 floors. దట్ ఈజ్ ఏ మెయిన్ రోడ్, హైవే రోడ్కు ఉంటుంది. సో అదేమో ఇదంతా ఉప్పల్లో ఉన్నదేమో కొంచెం హై ఎండ్ క్వాలిటీ, అంటే ఏరియా ఈజ్ 2000+, 1800 to 2000+. మేము అక్కడ కట్టేది మాత్రం ఓన్లీ లో బడ్జెట్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వరకు, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వరకు మనం చేయాలని చెప్పేసి అది 1100, 1200 to 1500, 1600 లోపే తయారు చేస్తున్నాం. సో దాంట్లో ఏంటి అని అంటే లోయర్ ఇన్కమ్ వాళ్ళకు కూడా మనం అకామిడేట్ చేసినట్టుగా ఉంటుంది, ఓన్లీ హయ్యర్ ఇన్కమ్ వాళ్ళకే కాకుండా అని చెప్పేసి అది ఒకటి ఆ ప్రాజెక్ట్ ఒకటి రన్నింగ్లో ఉందండి. తర్వాత కీసర జంక్షన్ అక్కడ ఒకటి విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. అందులో 69 villas వస్తున్నాయి. ఓకే.